అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: భూసారాన్ని పెంచే పచ్చిరొట్ట పైర్ల సాగు, సపోటా సాగు వివరాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సారవంతమైన నేల పంటకు శ్రీరామ రక్ష వంటిది. భూమిలో సత్తువ లేకపోతే విత్తనం ఎంత నాణ్యమైనదైనా పడిన శ్రమంతా బూడిదలో పోసినా పన్నీరవుతుంది. అందువల్ల వ్యవసాయం సుస్థిరంగా సాగాలంటే కేవలం రసాయన ఎరువులపైనే ఆధారపడకుండా సేంద్రియ ఎరువులను తప్పనిసరిగా అందించాలి. ముఖ్యంగా పశువుల ఎరువు లభ్యత తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో తక్కువ ఖర్చుతో భూమిలో సత్తువ పెంపొందించేందుకు పచ్చిరొట్ట పైర్లు ఎంతగానో దోహదపడుతున్నాయి. రసాయనిక ఎరువుల ధర పెరగడంతో పాటు వాటి లభ్యత కూడా తగ్గుతోంది. ఈ సమయంలో రైతుకు అండగా నిలిచేవి మాత్రం పచ్చిరొట్ట పైర్లే. ఖరీఫ్ పంటల సాగుకు ముందుగా పచ్చిరొట్ట పైర్లను సాగు చేసుకోవాలి. మరి ఈ పైర్లను ఎప్పుడు వేసుకోవాలి, ఎలాంటి పంటలను పచ్చిరొట్ట పైర్లుగా వేసుకోవచ్చు, వాటి వల్ల ఉపయోగాలు, విత్తన రాయితీల గురించి వివరాలు అందిస్తున్నారు ఖమ్మం రైతు శిక్షణా కేంద్రం వ్యవసాయ అధికారి ఇంటూరి భాస్కర్ రావు, ఖమ్మం జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు కొంగర వెంకటేశ్వర్లు. ప్రధానంగా మన ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా వేసే పంటలకి వరి కావచ్చు, అదేవిధంగా మన మిరప కావచ్చు, వీటికి పచ్చిరొట్ట ఎరువుల ఆవశ్యకత చాలా ఉన్నది. తర్వాత మనం ఎక్కువ ఫర్టిలైజర్ డోసు, అదేవిధంగా మొక్కజొన్న మన రబీ కాలంలో ఎక్కువ వేసిన తర్వాత మన భూముల యొక్క సారాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవలి కాలంలో రసాయనిక ఎరువుల మీద విపరీతంగా ఆధారపడటం వల్ల మనకి భూమిలో కర్బన శాతం తగ్గుతూ ఉన్నది. ఇంకోవైపు నుంచి మనకి పశువులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో బాగా తగ్గిపోయి సేంద్రియ ఎరువులు మనం పొలానికి అందించడం బాగా తగ్గిపోయింది. దీన్ని మనం యాజమాన్యం చేసుకోవడం కోసం ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసినట్టయితే మనం భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతూ ఉంది. ముఖ్యంగా చాలామంది రైతులకి ఏమి డౌట్ ఉంటుందంటే, మనం ఈ మెట్ట వ్యవసాయంలో పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవచ్చా అని. తప్పకుండా మెట్ట వ్యవసాయంలో కూడా పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదనండి. అయితే ఈ పచ్చిరొట్ట ఎరువులు తొలకరి వర్షాలు పడిన తర్వాత 1-2 వర్షాలు పడిన తర్వాత మనకి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలో ఈ జీలుగా, జనుము, పిల్లి పెసర, అలసంద ఇట్లాంటి వాటిని సబ్సిడీ ద్వారా అందిస్తూ ఉంది. రైతులు ఈ లెగ్యూమ్ జాతి పంటకు సంబంధించిన ఈ పచ్చిరొట్ట ఎరువులను వేసుకున్నట్టయితే అవి వాతావరణంలో ఉన్న నత్రజనిని సంగ్రహించి భూమికి అందిస్తాయి. ఈ పప్పు జాతి మొక్కల్లో ముఖ్యంగా వేర్లలో బుడిపలు ఉంటాయి. ఈ బుడిపలు ఈ నత్రజనిని సంగ్రహించడం ద్వారా భూమిలో మనం నత్రజని వినియోగాన్ని మనం పైపాటుగా వేయాల్సిన ఆవశ్యకతను తగ్గిస్తుందన్నమాట. అయితే ఈ పచ్చిరొట్ట ఎరువులను వేసుకునేటప్పుడు మనం ఏ పచ్చిరొట్ట ఎరువులని ఎంపిక చేసుకోవాలనేది కూడా చాలామంది రైతులకి డౌట్స్ ఉంటాయి. వరికైనా, అదేవిధంగా మనం మిరపకి వేసే వాళ్ళకైనా కానీ, మరి ఇతర పంట వేసే వాళ్ళైనా కానీ జిలుగు వేసుకోవచ్చు, జనుము వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పెసర పంటను కూడా లేదా పిల్లి పెసర పంటను కూడా వేసుకొని మనం సాగు చేసుకోవచ్చు. అయితే ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసుకునే ముందు రైతులు వేసే పంటకు మరియు మనం పచ్చిరొట్ట వేయడానికి
మధ్యలో సుమారు 45 నుంచి 55 రోజుల సమయం ఉండే విధంగా చూసుకోవాలి. అలా సమయం ఉన్నప్పుడు మాత్రమే ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ పచ్చిరొట్ట ఎరువుల యాజమాన్యంలో గమనించినట్లయితే ముఖ్యంగా మనం పచ్చిరొట్ట పెరగడానికే 45 రోజుల సమయం పడుతుంది. తర్వాత ఈ పెరిగిన ఈ పచ్చిరొట్టను మళ్ళీ దానిలో కలియదున్ని అది మురగడానికి ఇంకో 10-15 రోజుల సమయం పడుతుంది. కాబట్టి మనకి 45 నుంచి 55 రోజులు సుమారు 2 నెలల సమయం ఉన్నప్పుడు మాత్రమే ఈ పచ్చిరొట్ట ఎరువులను వేసుకోవాలి. జూన్ మొదటి 2 వారాల్లో ఇది మనం ఈ విత్తనాలని చల్లుకున్నట్టయితే మనం వరి పంట కానీ లేదా అదేవిధంగా మిరప పంటకు కానీ సుమారుగా మనకి జూలై 15 వరకు పచ్చిరొట్ట ఎరువుల్ని పెంచి తర్వాత దానిలో కలియ దున్నుకోవచ్చు. కలియ దున్నేటప్పుడు మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం చల్లుకున్నట్టయితే ఈ పూర్తిగా ఈ జనుము కానీ జీలుకు కానీ భూమిలో పూర్తిగా త్వరగా మురిగిపోయి తర్వాత పంట త్వరగా వేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. మనం ఎలాంటి విత్తనాలని ఎంపిక చేసుకోవాలి ఈ లెగ్యూమ్ జాతి పంటలను వేసుకునేటప్పుడు లేదా గ్రీన్ మెన్యూర్ పంటలను వేసేటప్పుడు ఎలాంటి విత్తనాలని ఎంపిక చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా ఏదైతే నత్రజని సంగ్రహించే శక్తి ఉంటుందో వాటిని మాత్రమే పచ్చిరొట్ట ఎరువుగా వేసుకోవాలి. మనం వేసుకునేటప్పుడు విత్తన మోతాదు దానికి సరిపోయినంత విత్తన మోతాదు వేయాలి. అంటే ఉదాహరణకి మనం జీలుగు వేస్తున్నాం అనుకోండి, మనం 1 హెక్టార్కి వచ్చేసి 30 కేజీల జీలుగు విత్తనం సరిపోతుంది. అదేవిధంగా జనుము మనం పచ్చిరొట్ట ఎరువుగా వేసుకున్నప్పుడు 1 హెక్టార్కు 40 కేజీల విత్తనం సరిపోతుంది. పిల్లి పెసర కానీ పచ్చిరొట్ట ఎరువుగా వేసుకున్నప్పుడు 1 హెక్టారుకు 20 కేజీలు పడుతుంది. చాలామంది రైతులు మన ఖమ్మం జిల్లాలో పెసరను కూడా 2 రకాలుగా వాడతారు. ఒకటి ముందుగా పెసర వేస్తారు. 20 కేజీల పెసరని 1 హెక్టార్లో చల్లిన తర్వాత వర్షాలు ఎక్కువగా పడితే వాటిని మనం పచ్చిరొట్ట ఎరువుగా కలియ దున్నుతారు. ఒకవేళ సరిగా వర్షాలు పడని పక్షంలో కొంతమంది రైతుల్ని ఆ పెసర పంటను హార్వెస్ట్ కూడా చేసుకుంటారు. మనం ఏదైనా పచ్చిరొట్ట ఎరువుని కలియ దున్నాలనంటే దాన్ని పచ్చిరొట్ట పెరిగిన తర్వాత దాని కాండాన్ని విరిచినట్టయితే విరుగుతుంది. నార పీచులాగా వేలాడకుండా విరుగుతుంది. ఆ విరిగే సమయం అనేది ఏ పచ్చిరొట్ట ఎరువుకైనా ఒక తంబురులాగా గుర్తుపెట్టుకొని మనం దాన్ని కలియ దున్నే సమయం అనుకోవచ్చు. అది కాకుండా ఒక రోజుల మారుగా గుర్తుపెట్టుకోవాలంటే సుమారుగా మనం విత్తిన తర్వాత 45 రోజుల తర్వాత మనం ఈ పచ్చిరొట్ట ఎరువు సుమారు మనకి మోకాలు ఎత్తు కంటే కొంచెం ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. ఆ ఎత్తు సమయంలో మనం దీన్ని పూతకు ముందు దశలో ముఖ్యంగా పూత రాకముందే ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని కలియ దున్నుకోవాలి. ఇంకొకటి మనకి సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు. ఆ సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకి పశువుల ఎరువు కానీ మనకి చెరువు మట్టి కానీ అందని సందర్భంలో ఈ భూమిని సరి చేసుకోవడానికి భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సేంద్రియ కర్బనాన్ని పెంచడానికి మనం ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని పెంచుకోవడమే ఏకైక ప్రత్యామ్నాయ మార్గం. దీనితో పాటుగా ఈ పచ్చిరొట్ట ఎరువుల్లో మనం 1 ఎకరాకి ఒక పచ్చిరొట్ట ఎరువు వేసిన తర్వాత సుమారు 1 బస్తా యూరియాని మనం తగ్గించుకోవచ్చు. భాస్వరం కానీ అదేవిధంగా పొటాష్ కానీ వివిధ రకాల సూక్ష్మ పోషకాలు కూడా చాలా లభ్యమవుతాయి. మనకి ప్రధానంగా ఎన్పికే ఎరువులు వాడటం వల్ల వాణిజ్య పంటలైన పత్తి అదేవిధంగా మిరప వేసినప్పుడు సూక్ష్మ పోషక లోపాలనే చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని అధిగమించడం కోసం ఇలాంటి సేంద్రియ పద్ధతిలో మనం ఈ పచ్చిరొట్ట ఎరువులు వేయడం ద్వారా ఈ సూక్ష్మ పోషకాలను కూడా మనం అందించవచ్చు ప్రధాన పంటకి. దానితో పాటుగా దీంట్లో నేల తొలకరి వర్షాల తర్వాత వర్షాలు ఎక్కువగా పడినట్టయితే కోతకు గురి కాకుండా ఉంటుంది. దానితో పాటుగా ఈ భూమిలో నీటిని నిలిపే శక్తి కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. దాంతోపాటు నేల గుల్లబారుతుంది. మరి ఒక లాభం ఏంటంటే ఇది పంట మార్పిడిగా కూడా మనకి ఉపయోగపడి ఏదైతే పాత పంటకు సంబంధించిన అవశేషాల్లో లేదా నిద్రావస్థలో ఉన్న పురుగులు తెగుళ్ళు వాటికి సంబంధించిన కోశస్థ దశలు లేదా గుడ్డు దశలు ఇవన్నీ కూడా పూర్తిగా నాశనం అయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా ఇంకోటి గ్రీన్ లీఫ్ మెన్యూరింగ్ అని కూడా ఉంటుంది. పచ్చిరొట్టని బయట నుంచి తీసుకొచ్చి మనం భూమిలో కలియ దున్నటం అని చేసుకోవచ్చు. దీంట్లో మనకి ప్రధానంగా ఉపయోగపడేది గ్లైరిసీడియా అనే ఒక మొక్క ఉన్నదండి. దాన్ని ఎరువు మొక్క అని అంటారు. వాటి యొక్క ఆకుల్ని తీసుకొచ్చి మనం పొలంలో వేసి దున్నినట్టయితే ఈ పచ్చిరొట్ట ఎరువులకి ఎలానైతే సేంద్రియ ఎరువు వస్తుందో దానికి కూడా అలానే వస్తుంది. దాంతోపాటు మనకి వెంపలి ఆకులు కావచ్చు, లేకపోతే గానుగాకులు కావచ్చు, తంగేడు కావచ్చు, జిల్లేడు ఆకులైనా వీటన్నిటికి సంబంధించి ఆకుల్ని లేత కొమ్మల్ని తీసుకొచ్చి భూమిలో వేసి కలియ దున్నినట్టయితే భూమికి మంచి సేంద్రియ ఎరువుని అందించిన వాళ్ళం అవుతాం.
ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకైతే ఇది చాలా గొప్ప అవకాశంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను. పచ్చిరొట్ట విత్తనాలు వచ్చేసి ప్రభుత్వం ఈ సంవత్సరం జీలుగులు, జనుములు, పిల్లిబెసర రైతులకి సబ్సిడీ 50% సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. జీలుగులు వచ్చేసి కింటా 16,350 రూపాయలు. కింటాకి రైతు 8,175 కడితే 8,175 రూపాయలు సబ్సిడీ. అలాగే జనుములు వచ్చేసి కింటా 15,550 రూపాయలు. రైతు 7,775 రూపాయలు కడితే సబ్సిడీ కూడా 7,775 రూపాయలు. అట్లాగే పిల్లిబెసర వచ్చేసి 19,950 రూపాయలు కింటా, 9,975 రూపాయలు సబ్సిడీగా ప్రభుత్వం ఇస్తుంది. దాదాపు ఖమ్మం డివిజన్తో పాటు జిల్లాలో 13,000 క్వింటాల జీలుగులు, 1,260 క్వింటాలు జనుములు, 250 క్వింటాలు పిల్లిబెసలు ఆల్రెడీ జిల్లాలో గ్రౌండ్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రైతులకి సబ్సిడీ మీద అమ్మటం జరుగుతుంది. ఒకసారి నాటితే ఏళ్ల తరబడి దిగుబడినిచ్చేవి పండ్ల తోటలు. సపోటా సుమారుగా 30,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉమ్మడి అనంతపురం, ప్రకాశం, నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో సాగవుతోంది. నీటి ఎద్దడిని తట్టుకుని కొద్దిపాటి చౌడు ఉన్న నేలల్లో కూడా అందివచ్చే పంట కావడంతో సపోటా సాగు విస్తీర్ణం ఏటికేడాది పెరుగుతోంది. నాటిన 3 సంవత్సరాల నుంచి పంటనివ్వడం మొదలుపెట్టి 25 ఏళ్ల వరకు సపోటా నుంచి ఫలసాయం పొందే అవకాశం ఉంది. మరి సపోటాలో మేలైన రకాలు, సాగు వివరాలు తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా చీపురుపల్లి ఉద్యానవనాధికారి సిహెచ్ చంద్రశేఖరరావు. సపోటా పంట అనేది ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తాల్లో, అదేవిధంగా రాయలసీమలో కూడా విస్తారంగా పండే పంట. బంజరు భూముల్లోనూ, అదేవిధంగా ఈ డీపట్టా భూముల్లో కూడా, పోషకాలు తక్కువగా ఉండే భూముల్లో కూడా సమృద్ధిగా పెరిగే పంట ఇది. సపోటాని ఎక్కువగా మనము రైతులు సాగు చేయడం జరుగుతుంది. ఈ పంట ఆశించే తెగుళ్ళు, చీడపీడలు తక్కువ కాబట్టి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించగలిగే పంట. మరి ఒకసారి వేసిన తర్వాత 20 సంవత్సరాలు వరకు కూడా దిగుబడినిస్తుంది కాబట్టి పెరినియల్ ఇన్కమ్ సోర్స్గా కూడా రైతులు దీన్ని భావించి ఎక్కువగా వేయడం జరుగుతుంది. మరి సపోటాకి అనువైన వాతావరణాన్ని మనం పరిశీలించినప్పుడు ఇది ఉష్ణమండ పంట, నీటి ఎద్దడిని తట్టుకోగలదు. వర్షాధారం పంటగా కూడా ఇది అనువైంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండే సముద్ర తీర ప్రాంతాల్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. అనువైన నేలను మనం పరిశీలించినప్పుడు నీరింకి అన్ని రకాల నేలల్లో ఇది పండుతుంది. తేలిక నేలల్లో త్వరగా ఎదిగి మంచి ఫలసాయాన్ని ఇస్తుంది. ఇసుక భూములు, అధిక చౌడు ఉన్న భూములు అనుకూలం. మరి నీటి ఎద్దడిని తట్టుకునే స్వభావం అధికంగా ఉండడం వల్ల కొండ ప్రాంతాలు, లోతు తక్కువ ఉన్న నేలల్లో కూడా సాగు చేయొచ్చు. మరి దీంట్లో ముఖ్యంగా అనువైన రకాలను మనం పరిశీలించినప్పుడు క్రికెట్ బాల్ అనే రకము పండ్లు పెద్దగా ఉండి గుండ్రగా ఉంటాయి, కండ రవ్వలుగా ఉంటుంది, గింజలు అధికంగా ఉండి ఒక మోస్తరు తీపి కలిగి ఉంటుంది. అదేవిధంగా కీర్తిబత్తి అనే రకము పండ్లు ఈ అండాకారంలో ఉండి పైతోలు మందంగా ఉండి మందంగా కండ తీయగా ఉంటుంది. TSS 24 మరియు చక్కెర 24 బ్రిక్స్ గా ఉంటుంది. అదేవిధంగా కాలిపత్తి అనే రకం ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. మరి పండ్లు కోలగా ఉండి పరిమాణం మధ్యస్థంగా ఉంటుంది. తోలు మందంగా, కండ తీయగా, రుచిగా ఉంటుంది. నిల్వకి, రవాణాకి, ఎగుమతికి అనుకూలం. అధిక దిగుబడినిచ్చే రకం TSS 27.7 బ్రిక్స్ గా ఉంటుంది. అదేవిధంగా ఈ పాల అనే రకం విస్తారంగా సాగు అయినప్పటికీ దిగుబడి ఎక్కువగా ఉంటుంది. పండు పరిమాణం చిన్నగా ఉండి, కోలగా ఉండి, గుత్తులుగా కాస్తుంది. తోలు పలచగా ఉండి, కండ మృదువుగా ఉండి, అధిక తీపి కలిగి ఉంటుంది. పండ్లు నిల్వకి, రవాణాకి, ఎగుమతికి అనుకూలం కాదు. మరి అదేవిధంగా PKM 3 అనేది కోస్తాంధ్ర ప్రాంతంలో సాగుకు సిఫార్సు చేయబడ్డ రకం. ఈ పండు కోలగా ఉండి, పరిమాణంలో మధ్యస్థంగా ఉండి, పెద్దగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. చెట్టు నిలువుగా పెరగడం వల్ల కొబ్బరి వంటి తోటల్లో అంతర పంటలుగా సాగు చేయడానికి ఇది అనుకూలం. దిగుబడి కూడా ఇది అధికంగా ఉంటుంది. ఈ PKM 1, 3 అనే 2 రకాలు కూడా మనకు కోస్తా ప్రాంతంలో నాటడానికి అనుకూలమైనవి. PKM 1 అయితే అధిక సాంద్రతలో కూడా నాటడానికి అనువైనటువంటి రకంగా మనం భావించవచ్చు. సపోటాలో అంటు మొక్కల్ని ఎంపిక చేసిన తర్వాత కొమ్మంటు పద్ధతి ద్వారా ఇది ప్రవర్ధన కాబడుతుంది. ప్రవర్ధన కాబడ్డ అంటు మొక్కల్ని ఎంపిక చేసుకోవాలి. ఏడాది నుండి 2 సంవత్సరాల వయసు ఉండే అంటులను ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ వయసు గల అంటు మొక్కలైతే వేరు వ్యవస్థ గుండ్రంగా చుట్టుకుపోయి పొలంలో నిలదొక్కుకోవడం కష్టం కాబట్టి మనము సరైనటువంటి అంటు మొక్కలు తీసుకోవాలి. నాటే సమయాన్ని మనం గమనించి
గమనించినప్పుడు జూలై నెల నుండి మనం నాటుకోవచ్చు. ఎంపిక చేసిన రకాన్ని ఎకరాకి 40 మొక్కలు చెప్పున్న సాంప్రదాయ పద్ధతిలోను, 160 మొక్కలు చెప్పున్న అంటే మొక్కకి వరుసకి మధ్యలో 5 మీటర్ల చెప్పున్న నాటేటట్లయితే 160 మొక్కలు చెప్పున్న నాటుకోవచ్చు. మరి గుంతలు 3 అడుగులు పొడవు వెడల్పు లోతులతో గుంతలను తీసుకోవాలి. మరి గుంతలు తీసిన మట్టికి 30 కిలోల చివికిన ఎరువు, 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా 200 గ్రాముల క్లోరిపైరిపాస్ కలుపుకొని గుంతలను నింపుకోవాలి. 15 కేజీల కొబ్బరి పొట్టును పోసుకోవాలి. కొబ్బరి పొట్టు వేసవిలో ఎక్కువగా నీరు నిల్వ చేసుకుని మొక్కకు నీటి ఎద్దడి రానివ్వకుండా ఉంటుంది. మరియు కుళ్ళిన తర్వాత మంచి సేంద్రియ ఎరువుగా మారి చెట్టుకు ఉపకరిస్తుంది. అంట్లను గుంత మధ్యలో ఉంచి అంటుభాగం భూమి పైకి ఉండేటట్టుగా నాటుకోవాలి. నాటిన మొక్కలు పాదులు చేసుకొని నీరు పోసి మొక్కలు గాలికి ఒరిగిపోకుండా ఈ కర్ర పాతి ఊతం ఇవ్వాల్సి ఉంటుంది. వేరుమూలం నుండి పక్కకు పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. పోషక యాజమాన్యాన్ని మనం గమనించినప్పుడు మొక్కకి 1.5 మీటర్ దూరంలో పాదుల్లా చేసుకొని మనం ఎరువు వేసుకోవాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరంలో నత్రజని 50 గ్రాములు అంటే యూరియా 110 గ్రాములు, ఒక మొక్కకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 125 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 125 గ్రాములు చొప్పున ఒక మొక్కకి మొదటి సంవత్సరంలో ఇవ్వాల్సి ఉంటుంది. నీటి యాజమాన్యాన్ని మనం గమనించినప్పుడు సపోటా మొక్కకి నీటి ఎద్దడి ఎక్కువగా తట్టుకుంటాయి. మరి మొక్కలు నాటిన 2 సంవత్సరాల వరకు అయితే వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి తడి ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఎదిగిన చెట్లకైతే మనకి వేసవిలో కనీసం 3 రోజులకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. డ్రిప్ పద్ధతిలో నీరు ఇవ్వడం వల్ల నీటి వినియోగం సమర్థవంతంగా జరగడం అనేది అవకాశం ఉంటుంది. కలుపు నివారణ అంతర్సేద్యాన్ని మనం గమనించినప్పుడు తొలకరలో నేలను దున్ని పాదులు ఖాళీగా ఉన్న భూముల్లో పచ్చిరొట్ట పైర్లు వేసుకోవడం ద్వారా 45 రోజుల తర్వాత భూమిలో కలిగి దున్నడం ద్వారా భూమిలో సేంద్రియ పదార్థం పెరిగి మొక్కకు నత్రజని అవసరాలు రసాయనిక ఎరువుల ద్వారా కాకుండా సేంద్రియ పదార్థాల ఎరువుల్లో మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సపోటాలో ప్రత్యేకంగా కొమ్మల కత్తిరింపు అవసరం లేదు, కానీ ఎదిగే మొక్కలకి 3 అడుగులు లోపు ప్రధాన కాండం మీద ఉన్న కొమ్మలను తొలగించి ఆ తర్వాత 4-5 కొమ్మలను ఉంచితే చాలు. ప్రతి సంవత్సరం ఎండిన కొమ్మల్ని, లోపల భాగంలో గుబురుగా ఉండే కొమ్మల్ని, నేలను తాకే కింద కొమ్మల్ని కూడా తొలగిస్తూ ఉండాలి. తొలినాళ్ళలో వచ్చే సస్యరక్షణ మనం గమనించినప్పుడు దాంట్లో ప్రధానమైనవి పిండి నల్లి, ఆకుగూడు పురుగు, అదేవిధంగా మొగ్గ మరియు కాయతొలుచు పురుగులు ఇవి ఉంటాయి. మరి పిండి నల్లి అంటే ఈ పురుగులు తెల్లటి పిండి పదార్థంతో కప్పబడి ఉంటాయి. ఇవి పూత కొమ్మలు, కాయ తొడిములు ఆశించి రసం పీల్చడం వల్ల పిండి రాలిపోవడం జరుగుతుంది. ఈ పురుగులు విసర్జించే తేనె వంటి పదార్థం వల్ల కొమ్మలు, ఆకులపైన మసి పదార్థం ఏర్పడుతుంది. దీని నివారణకి ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి గానీ, మలాథియాన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి గానీ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఆకుగూడు పురుగు ఇది రెక్కల పురుగు, బూడిద రంగులో చిన్నగా ఉండి పూత మొగ్గలపైన, లేత ఆకులపైన గుడ్లను పెడుతుంది. గొంగల పురుగు గులాబీ రంగు, గోధుమ రంగులో ఉండి లేత ఆకులను గూడుగా చేసి లోపల పదార్థాలను తినడం జరుగుతుంది. మరి ఒక్కొక్క గూడులో 3 నుంచి 4 పురుగులు కనిపిస్తాయి. ఈ గోళ్లలో కోశస్థ దగ్గరికి చేరుకునే పురుగు రెక్కల పురుగుగా మారుతుంది. ఈ పురుగు పూత మొగ్గల్ని, పండ్లను నాశించినప్పుడు పూత పిందెలు రాలిపోవడం జరుగుతుంది. ఇది 7వ నెల నుంచి కూడా ఇది కనిపిస్తుంది. దీని నివారణకి గూడుగా మారిన ఆకులను తొలగించి నాశనం చేయడంతో పాటు ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేయడం వల్ల ఈ ఆకుగూడు పురుగుని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా ఈ తెగుళ్ళ విషయానికి మనకి వచ్చినప్పుడు ఎక్కువగా ఈ ఆకు మచ్చ తెగుళ్ళు అనేది ఉంటుంది. ఆకు మచ్చ తెగులు చిన్న వలయాకారపు మచ్చలు, తెల్లటి మధ్య భాగంతో చిన్న వలయాకారపు మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. గులాబీ రంగు లేదా ఎరుపు రంగు అంచులతో ఏర్పడతాయి. మచ్చలు ఆకులకు 2 వైపులా ఏర్పడతాయి. మచ్చలు ఎక్కువగా ఏర్పడినప్పుడు ఆకులు రాయలు దిగుబడి తగ్గిపోతుంది కాబట్టి కాపరాక్సిక్లోరైడ్ లీటర్ నీటికి 3 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేయవలసి ఉంటుంది. మొక్క తొలినాళ్లలో ఇనుపు ధాతు లోపం గానీ అట్లాంటి కనిపించినప్పుడు ఫెర్రస్ సల్ఫేట్ 5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా జింక్ గానీ మెగ్నీషియం లోపాలు కనిపించినప్పుడు ఫార్ములా 4 లాంటి సూక్ష్మ పోషక మిశ్రమాన్ని లీటర్ నీటికి 5 గ్రాములు చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే సూక్ష్మ లోప ధాతు సవరణ జరుగుతుంది. మరి ఈ రకమైన పద్ధతుల్ని సపోటాలో పాటించడం వల్ల తొలినాళ్లలో సపోటాని సమర్థవంతంగా తోటను నిర్వహించుకుంటూ MIDH పథకంలో దీనిపైన సబ్సిడీలు ఉన్నాయి. మీ సమీప ఉద్యాన అధికారి లేదా జిల్లా ఉద్యాన అధికారులను సంప్రదించవచ్చు. మరి సపోటాకి బిందు సేద్యం ద్వారా నీరు ఇవ్వడానికి ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కింద సన్న చిన్నకారు రైతులకు 90% మరియు పెద్ద రైతులకు 50% రాయితీ మీద సూక్ష్మ సేద్య పరికరాలని రాయితీగా ఇవ్వడం జరుగుతుంది. వీటిని వినియోగించుకొని సపోటాని సమర్థవంతంగా మంచి తోటని అభివృద్ధి చేస్తారని కోరుతున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో వ్యవసాయ శాఖ భూసార పరీక్షలు నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పథకం అమలు చేస్తున్నారు. నేచురల్ ఫార్మింగ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ద్వారా 30,709 నమూనాలు సేకరించినట్లు జిల్లా వ్యవసాయ అధికారులు వివరించారు. వీటిలో 9,635 మట్టి నమూనాలను పరీక్షలు కూడా చేయటం జరిగిందన్నారు.
అలాగే సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ పథకం కింద 3,532 మట్టి నమూనాలను సేకరించి పరీక్ష చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా రైతులు ఎరువులను వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నామని, జూన్ నెలాఖరులోగా రైతులకు భూసార పరీక్షా కార్డులు అందజేస్తామన్నారు. ఈ 2026-27 సంవత్సరానికి సంబంధించి 2 రకాల పథకాల కింద మట్టి నమూనాలని జిల్లాకి లక్ష్యంగా ఇవ్వటం జరిగింది. మొదటిది వచ్చేసి NMNF అంటే న్యాచురల్ ఫార్మింగ్ కింద కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టబడినటువంటి పథకంలో 30,709 సాయిల్ శాంపుల్స్ని ఇంతవరకు సేకరించడం జరిగింది. 9,635 మట్టి నమూనాలని సాయిల్ టెస్టింగ్ కూడా చేయటం జరిగింది. తదుపరి సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం కింద 3,532 సాయిల్ శాంపుల్స్ని టార్గెట్ చేయడం జరిగింది. ఆ మట్టి నమూనాల్ని మన రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి క్షేత్రస్థాయి గ్రామ వ్యవసాయ సహాయకులు ఇప్పుడు మట్టి నమూనాల్ని సేకరిస్తూ ఉన్నారు. ఇవి వచ్చిన తర్వాత వెంటనే అనాలిసిస్ చేసి నెల రోజుల లోపల అంటే జూన్ 15 నుంచి మన ఖరీఫ్ మొదలవుతుంది కాబట్టి జూన్ నెలాఖరు లోపలనే రైతులకి ఈ 3,532 మట్టి నమూనాల యొక్క ఫలితాలని అందుబాటులోకి తేవటం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి NMNF అంటే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి మట్టి నమూనాలను కూడా రబీ సీజన్లోకి రైతులకి ఈ మట్టి నమూనాల యొక్క ఫలితాలని అందజేయటం జరుగుతుంది. ముఖ్యంగా మనము ల్యాబొరేటరీలో 12 రకాలైనటువంటి పరీక్షలు అనేటువంటివి సేకరించినటువంటి మట్టి నమూనాకి చేయటం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా నేల యొక్క రంగు అంటే అది ఒండ్రు నేల, బంకమట్టి నేల, లేకుంటే ఇసుక నేల అనేటువంటి నేల స్వభావాన్ని కూడా రైతులకి తెలియజేయటం జరుగుతుంది. అట్లాగే ఉదజని సూచిక, లవణాల యొక్క గాఢత, నత్రజని, భాస్వరము, పొటాషు, ముఖ్యంగా సేంద్రియ కర్బనము, సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు, ఐరన్, కాపరు, మ్యాంగనీసు వీటిని కూడా మనం టెస్ట్ చేసి మొత్తం 12 రకాలైనటువంటి ఫలితాలని రైతులకి అందజేయటం జరుగుద్ది. ఈ ఫలితాలతో పాటు వారి యొక్క నేల స్వభావాన్ని, వారి యొక్క మట్టి నమూనా యొక్క విశ్లేషణ ఫలితాలను బట్టి సిఫారసులు కూడా అదే సాయిల్ హెల్త్ కార్డు నందు ముద్రించి రైతులు ఈ మోతాదులో ఈ పోషకాలని వాడాలి అనేటువంటి సిఫారసులను కూడా ఇవ్వటం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.